దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి చూడండి. దయ్యాలు ఏంటో చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయము 21వ చూడండి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచాను. చాలామంది గుడ్డి వారికి చూపు. సో దయ్యాలకు ఉన్న పేరేంటో తెలుసా మీకు? అపవిత్ర ఆత్మలు. చెప్పండి, ఏం చెప్పండి? అపవిత్ర ఆత్మ కాదు, అపవిత్ర ఆత్మలు. సో అవి ఏం చెప్పండి? దయ్యాలు. అంటే ఇప్పుడు లూసిఫర్ గారు ఉన్నాడు కదా, వాడు ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. నువ్వేంటంట? నేను నీకన్నా సమానమే. నువ్వు లేస్తే నువ్వు వస్తుంటే నేను లేవాలేంటి? నువ్వు పెద్ద పోటుగాడివేంటి? నేను దేవునితోనే సమానం. దేవదూతలు అంటే ఎవరో తెలుసా మీకు? వారు అపవిత్రాత్మలు కాదు, వారు అబద్ధపు ఆత్మలు కాదు. మరి ఎవరు వాళ్ళు? వారు పరిశుద్ధులు. మరి ఎవరు చెప్పండి? వారు పరిశుద్ధులు. చూడండి ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయం 38 చూడండి. మార్కు సువార్త 8:38. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటల గురించి సిగ్గుపాటు వాడేవాడు, వాని గురించి మనిషికి తన తండ్రి మహిమ గల వాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పి అండర్లైన్ చేసుకోండి. ఎవరట? పరిశుద్ధ దూతలు. అక్కడ ఏమైంది ఇంగ్లీష్లో? హోలీ ఏంజల్స్. ఎవరు చెప్పండి? వాళ్ళు హోలీ ఏంజల్స్. సో లూకా 9:26లో కూడా మనం గమనిస్తున్నాం పరిశుద్ధ దూతలని, హోలీ ఏంజల్స్ అని కూడా మనము చూసాము. అయితే ఇప్పుడు లాస్ట్ ఫేజ్. ఓకే, వింటారా? ఓపిక అయిపోయిందా? వింటారా? ఎంతో అన్నారు. దేవదూతల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? లాస్ట్ టాపిక్ ఏంటి చెప్పండి? దేవదూతల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు చెప్పండి? దేవుడు సృష్టించింది ఏంటండి? అవే చెప్తాను. ఏమండి? దేవుడు ఎందుకు సృష్టించాడంటే రాసుకోండి, ఆయన పని కొరకు దేవుడు సృష్టించాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? మరి దేవదూతలు చేసే పని ఏంటో చూద్దాం. ఓకే, మీరు చాలా సంతోషిస్తారు వాక్యం ద్వారా. దేవదూతలు చేసే పని ఏంటో చూద్దాం. మొదటి పని, దేవదూతలు చేసే పని ఏంటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. సో మొదటి రాసుకోండి, దేవదూతలు అంటే ఎవరంటే పరలోకము నుండి భూమి మీదకి సమాచారాన్ని అందించేవారు. సో దాన్ని ఏమన్నారంటే మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికి? పరలోకము నుండి. వెళ్ళు మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పు. గబ్రియేలు ఇగో ఈ వార్త తీసుకెళ్ళి యోసేపు చెప్పు. గబ్రియేలు ఈ వార్త తీసుకెళ్ళి దేవదూతలు ఎవరు? గొర్రెల కాపర్లు చెప్పు. గబ్రియేలు ఈ వార్త తీసుకెళ్ళి జ్ఞానులకు చెప్పు. ఈరోజు ఆ పనిని వారికి అప్పగించడం మనకు అప్పచెప్పాడు. మరి నువ్వు కూడా నమ్మకంగా దేవదూతల్లాగా ఆయన వర్తమానాన్ని ఇతరులకు అందిస్తున్నావా? ఈరోజు నా పని అదే. ఐఎమ్ గాడ్స్ మెసెంజర్. నేను ఈరోజు మా అయ్యగారు మాకేమి ఇవ్వలా, కానీ అంతకన్నా ఎక్కువ మాకు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? దేవుని వాక్యం ఇచ్చాడు. నిజంగా మనస్ఫూర్తి చెప్పండి, మేము నిజంగా ఈ మందిరంలో మంచి వాక్యంతో బలపడి మేము ఎంతగానో దీవించబడ్డాము. అన్నోళ్ళు గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఇంతకన్నా ఏం చేయాలి నీకు? ఇది నీకు మేలుగా కనపడలేదా? ఇది నీకు ఉపకారంగా కనపడలేదా? చెప్పండి, ఇది నీకు కనపడలేదు? నీకు ఓ పని చేస్తాను, ఎవరికో అప్పచెప్తాను, నోవాకో ఇసాక్కో ఎవరో మరి లాయర్ గారికి ఎవరికో, మీరు రేపు నుంచి వాక్యాలు చెప్పండి. రేపు నుంచే నా పని నేను అమ్మగారిని తీసుకొని ఇల్లు విజిటింగ్లు చేస్తాను. నేను మాత్రం వాక్యం చెప్పను. ఏది కావాలి చెప్పను. రెండింటిలో ఏది కావాలి మీకు? అది రెండు కావాలనుకోండి. నాకు మనసు ప్రేరేపి తప్పగా వస్తుంది. ఈ వారంలో ఏం చెప్పాను మీకు? ఈ వారం నుంచి ప్రతి వచ్చే మీటింగ్ల వరకు మీ ఇంట్లో విజిటింగ్ చేస్తా అన్నానా లేదా? మీరు ఆహ్వానించండి, నేను వస్తాను. మీరు పిలవండి, నేను వస్తానని చెప్పలేదా? ఇప్పుడు చెప్పండి, నేను విజిటింగ్లు చేసుకుంటూ వాక్యం మానేయమంటారా? ఏది ముఖ్యం?
కానీ కానీ మీరు అయ్యగారు ఆ కణాన్ని స్త్రీ బతిమాలినట్టు, అయ్యగారు చాలా రోజులు ఏంది అయ్యగారు మా ఇంటికి వచ్చి మీరు కొంచెం అడుగు పెట్టండి అయ్యగారు, కొంచెం వచ్చి కొంచెం 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 వచ్చి ప్రార్థన చెయ్యండి అని ఎవరైనా అడిగితే నేను ఎప్పుడైనా కాదన్నానా? కొన్నిసార్లు మర్చిపోవచ్చు. చూసావా ఎన్నిసార్లు గుర్తు చేయాలి ఈయనకి? అనకూడదు, అయ్యగారు మీరు వస్తానని కానీ రాలేదు, మర్చిపోయి ఉంటారు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ వారంలో ఏమైనా వస్తారా? ఏంటి ఒకసారి చెప్తే సరదా, రెండోసారి చెప్తే సరదా, చెప్తాను సంగతి. అలా ఉండకూడదు, మీరు ఆహ్వానించండి, చెప్పండి. మీకు అర్థమవుతుందా? సో మళ్ళీ ఈ టాపిక్కి ఎదుగుతాను. మెసేజ్ చెప్పండి, నేను చెప్పండి. వర్తమానాన్ని అందించేవాడు ఎవరు చెప్పండి? అది ఒకటే అనుకుంటున్నారు దేవదూత చేసే పని. ఇంకోటి చెప్తాను చూడండి, మీరు చాలా సంతోషిస్తారు. దేవదూత చేసే రెండో పని ఏంటో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ చూడండి ఒకసారి, స్క్రీన్ మీద చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను అంటే ఎవరు? దానియేలు. చెప్పండి, నేను చెప్పండి. దానియేలు. మీకు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి మీకు, చెప్పండి. ఇవన్నీ ఎక్కట్లేదు, ఇంట్లో కోడికూర ఎదురు చూస్తుంది మీకు. ఓకే, సో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా, రాజా సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. చూడండి ఏమన్నా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనపడుతుంది కనుక ఆయన తన దూత నంపించి, ఎవరిని పంపాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరిని పంపాడు? తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు ప్రొటెక్షన్? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాం మన వారంలో, ఫుల్ ట్రాఫిక్. మాకు మొన్న ముందు హైదరాబాద్ రిటర్న్ వస్తుంటే మా లాంటి కారే, సేమ్ కారు డివైడర్ గుద్దుకొని పిల్టి కొట్టేసింది. టైర్లు ఏం పైన ఉన్నాయి, బండి ఏమో కింద ఉన్నాయి. దేవుని దూతలే మనల్ని ఏం చేస్తున్నారో చెప్పండి. అంటే మనం చనిపోయాక మన గన్నులు అని అనట్లే, కానీ దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి. ఈరోజు పేపర్ చూసారా? 2 పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, వాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. మధ్యలో టైర్ పేలిపోయిందంట, బండి బరస్ట్ అయిపోయింది. అంత స్పీడ్లో టైర్ బరస్ట్ అయితే ఏమవుతుంది చెప్పండి? కంట్రోల్ ఉండదు. కానీ చాకచక్యంగా డ్రైవర్ గారు ఏం చేశారంటే దాన్ని కంట్రోల్ చేశాడంట. అమ్మయ్య అనుకున్నారు. వెంటనే పోలీసులకు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా బండిలకు అయింది, ఇంకో బండి పంపించిందంటే మళ్ళీ అరగంటలో స్కార్పియో వ్యాన్ వచ్చిందంట. స్కార్పియో, ఆ స్కార్పియో బండి ఎక్కారట ఎవరు? ఈ పోలీస్ ఆఫీసర్లు. స్కార్పియో మన విజయవాడ పోలీస్ ఆఫీసర్లు అందరూ డిఎస్పీలు, ఏఎస్పీలు. ఆ బండి అరగంటలోనే హైదరాబాద్ వెళ్తున్నారు. అరగంటలోనే వాళ్ళు వెళ్తుంటే బండిలో ఎదురుకుండా వచ్చే వ్యక్తి బండిని ఆపేటంట, సడన్ బ్రేక్ వేసాడంట. ఆ సడన్ బ్రేక్ వేసినందుకు ఈ నెల్లు గుద్దేలా. అందువల్ల ఏం చేశాడంటే తప్పించిపోయి ఏం చేశాడంటే బండి ఇలా తిప్పాడు లెఫ్ట్కి, డివైడర్ మీదకి ఎక్కించాడు. ఆ డివైడర్ మీదకి ఎక్కగానే ఆ డివైడర్ తలిగి బండి పిల్టి కొట్టి ఇటువైపు పడిపోయింది. ఇది హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇటు విజయవాడ వైపు వచ్చి ఇటు పడిపోయింది. ఇటు పడిపోయిన టైంలో అదే టైంలో ఇటు నుంచి ఒక 10 టైర్లు సిమెంట్ లోడ్తో వస్తున్న లారీ ఆ టైంలో రావడం, ఇది ఇలాగ పడడం, ఈ లారీ ఆ బండి మీద నుంచి వెళ్ళిపోవడం ఒక్క క్షణంలో జరిగిపోయింది. స్పాట్లోనే 2 పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు. ఇంకొక ఏఎస్పీ గారు తీవ్ర గాయాలతో ఉన్నాడు. నిన్న జరిగింది. ఈరోజు మనం ఏదో సంకలు కొట్టుకుంటున్నాం, కానీ ఆదివారం ఒక్క పూట కూడా దేవుడికి వచ్చి దేవుడిని స్తుతించలేకపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఎన్ని ప్రమాదాల నుండి, దేవుడు ఎన్ని ఆపదల్లో నుండి చనిపోయిన కంటే మన గనులోని కాదు, ఆయన కృపచేత, దేవదూతల చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమండి నేను సింహాల్లో ఉన్నాను. ఎక్కడున్నానండి? సింహాల మధ్యలో ఉన్నాను నేను. కానీ చెప్పండి, ఆయన దూత నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు, అంటే దూతలు ఏం చేశాయి? వాటి నోళ్ళని అలా ముయించేసాయి. అబ్బా, మన మనుషుల నోళ్ళే ముయించలేకపోతున్నాం.
అవునా? చెప్పండి, మనుషులు ఏదో పేలుతుంటుంటే వాళ్ళు నోరు ముయించగలుగుతున్నావా? భయపడిపోతున్నావు. కానీ సింహాలు అబ్బా అవి ఆకలితో ఉన్నాయి అంటే అగా వేషాలు వేయకుండా ఉండవు అని దూతలను అలా ముయించాడు. ఆ సింహాలు కూడా లోబడ్డాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడు? ఒక ఆహారం అయితే దేవుడు అది కాకుండా దేవుడు కావలసిన ఆహారం ఇచ్చాడు. ఈ కూడు పుట్టాన పుండాలు అందరిని అందులో ఇస్తాడు. నెక్స్ట్ రాజుగారు అలా అందరిని పీక్కుని తిన్నాయి అన్నమాట.